ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు, మన పరిశుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శక్తి కలిగినటువంటి నామంలో ఈ రోజున దేవుని పరిశుద్ధ వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. నజరేయుడైనటువంటి యేసు ఈ నామము ఆకాశంలో, భూమి మీద, సముద్రంలో ఎక్కడైనా సరే రక్త మాంసాలు చేత జీవించుచున్నటువంటి మనిషికి అతిశయ కారణము. అలాగనే అదే మనిషికి ఒక గొప్ప యోగ్యతను తెచ్చిపెడతావు. బహు ధైర్యంగా, బహు బలముగా అభిషేకించబడినటువంటి ప్రభు యొక్క శిష్యులు ఈ క్రీస్తుని ప్రజల మధ్యలో ప్రకటిస్తా ఉన్నారు. ఇదేంటి, ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క ప్రాంతంలో ఒకానొక దేవుని గురించి చెప్పుకోవటం సాధారణమే. కానీ ఈ నజరేయుడైనటువంటి యేసు అనేటువంటి నామాన్ని శిష్యులు ప్రజల మధ్యలో, రక్త మాంసాల చేత తిరుగుతున్నటువంటి ప్రజల మధ్యలో బహు ధైర్యంగా చెప్తా ఉన్నారు. అరే, ఏమై ఉంటది ఈ పేరు ఇంత ఘనంగా, ఇంతగా చదవటానికి ఏమి కారణం అయి ఉంటుంది? ఇందాక చెప్పుకున్నట్లు ఒకనొక దేశంలో, ఒకనొక ప్రాంతంలో దేవుని గురించి మనం వింటూనే ఉంటాం. అక్కడ లేనటువంటిది అలాగనే మరలా ఇందాక చెప్పుకున్నట్లుగా భూమి మీద అయినా, ఆకాశంలో అయినా, సముద్రంలో అయినా మరెక్కడా లేనటువంటి ఒక గొప్ప ప్రఖ్యాతి, ఒక గొప్ప పేరు ఈ క్రీస్తుకి ఎందుకు ఇవ్వబడతా ఉంది అనేది మనం చూస్తే, శిష్యులకు ఉన్నటువంటి ధైర్యాన్ని, వారి హృదయంలో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుని శక్తి అనేది మనము అనుభవించాలి. అది ఏదంటే మనం కల్పిత కథలు, అంటే కల్పించుని, ఊహించుని, మన సొంత రచన, అంటే రచించింది, అంటే మనకు మనం ఆలోచన చేసి రాసుకున్నది కాదు ఇది. వీళ్ళు దేవుని శక్తి చేత నింపబడి ఈ క్రీస్తుని ప్రకటిస్తా ఉన్నారు. ఎందుకు ప్రకటిస్తా ఉన్నారంటే, ఒకనొక దేశంలో, ఒకనొక ప్రాంతంలో ఉన్నటువంటి దేవునికి మించినటువంటి పేరు ఈ క్రీస్తులోనే, ఈ యేసు ప్రభువులోనే ఎందుకుందంటే, వారి జీవితంలో, వారి యొక్క ప్రయాణంలో ఈ క్రీస్తుని ప్రకటించేటప్పుడు వారంతకు మునుపు చూసినటువంటి ఏ విషయాలైతే ఉన్నాయో వాటికి మించినటువంటిది అటు తర్వాత జరిగింది. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 31వ వచనం. నాలుగవ అధ్యాయము 33వ వచనం. 4వ అధ్యాయం 31 కాదు, 33వ వచనం. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చరి, దైవ కృప అందరి యందు అధికముగా ఉండదు. ఈ వచనాన్ని మనం ఒకసారి పరిశీలనగా చూసినట్లయితే మనకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
ఇది గాక అపోస్తలులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును, అంటే అర్థం ఏంటంటే బహు బలముగా ఈ శిష్యులు ఉన్నారు చూడండి, ప్రభు సెలెక్ట్ చేసుకున్నటువంటి అపోస్తలులు అయినటువంటి ఈ 12 మంది శిష్యులు ఏం చేస్తా ఉన్నారంటే ప్రభు అయిన యేసు పునరుద్ధానాన్ని బహు బలముగా ప్రజల మధ్యలో ప్రకటిస్తా ఉన్నారు. అదే సమయంలో ప్రజల మీదకి దేవుని కృప, మన ముందు ఒక జీవము కలిగినటువంటి మాటలు వినపడతా ఉన్నప్పుడు ఆ మాటలు మనము ప్రేరేపించబడి ఇది దైవము అని చెప్పగలిగేంత ఒప్పింప చేసేటువంటి దేవుని కృప ఆ ప్రజల మీద ఉంది. అంటే దేవుడు ఏం చేస్తా ఉంటాడంటే తాను పుట్టించినటువంటి మనుషుల్ని ఒప్పిస్తా ఉన్నాడు. అంతకుముందు మనుషుడు దేవుని మాట వినలే కదా, ఒప్పిస్తా ఉన్నాడు. దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మనుషుల్ని ఒప్పిస్తా ఉన్నాడు, ఇది నా శక్తి ఇది అని. అది కూడా ఎవరి శక్తి? ఒకనొక ప్రాంతంలో లేకపోతే ఒకనొక దగ్గర దేవుడు అని చెప్పబడినటువంటి ప్రదేశంలో ఉండొచ్చు, ఎవరు ఆపరు. అదే సందర్భంలో ప్రభు అయిన యేసు పునరుద్ధానం, అంటే ప్రభు అయిన యేసుని గురించి చెప్పబడినప్పుడు ఒక గొప్ప శక్తి అనేది ప్రజలు అనుభవించి ఆ అనుభవంలో నుంచి వారి హృదయము పరివర్తనం చెందుతా ఉంది. అనగా అర్థం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసు మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నాడు. ఈ విషయాన్ని ఆ ప్రజలందరూ కూడా దేవుని శక్తి చేత నింపబడి పరివర్తన, వారి హృదయాలు మార్పు చెందుతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక, దేవుని నామానికి మహిమ కలుగును కాక. వాళ్ళ హృదయాలు ప్రేరేపించబడతా ఉన్నాయి. అంతటా మనం చూస్తా, మనం తిరుగుతా, మనం కళ్ళతో చూసి ఇంతకు మునుపు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇంతటి ప్రభావం అనేది, ఇంతటి దైవశక్తి అనేది మనకు కనపడలా. అందున ఒకనొక ప్రాంతంలో కనపడి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే బహుబలముగా వీరు ప్రభు అని యేసు పునరుద్ధానాన్ని చెప్పడానికి కారణం అప్పటికే వారి మధ్యలో ఉన్నటువంటి యేసు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి అనేకులకి పునరుద్ధానము తర్వాత, చనిపోయి తిరిగి లేచిన తర్వాత అనేకులకి తనను తాను కనపరుచుకున్నాడు. తన క్రియల చేత ద్వారా కావచ్చు, లేకపోతే తన యొక్క కార్యాల చేత ద్వారా కావచ్చు. ఆయన అంతకు మునుపు ఆయన జీవితంలోనే క్రియ చేసిండు, చనిపోయి తిరిగి లేచిండు. ఆ తిరిగి లేచినటువంటి ఆయనే ఆ ప్రజల జీవితాల్లో గొప్ప కార్యాలను జరిగిస్తా ఉన్నాడు. ఇక ధైర్యం వచ్చింది, అపోస్తలులకి ధైర్యం వచ్చింది చెప్పవచ్చు, క్రీస్తుని గురించి చెప్పవచ్చు. ప్రభు అయిన యేసులోనే మనకి పునరుద్ధానం అనేది ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ప్రభు మనకు ప్రమాణం చేస్తా ఉండదు. లోకమంతా తప్పించుకోలేకపోతుంది, లోకమంతా తప్పించుకోలేకపోతా ఉంది. ఇట్లా ఉంది కదా, మనుష్యుడిని మరణం అనేది ఇట్లాగా పట్టేసుకుంది. దీని నుంచి విడిపించుకోవాలని చూస్తూ ఉంటే అట్లాగా విడిపించుకున్నట్టే అవుతా ఉంది, మళ్ళా వచ్చి ఇట్లా పట్టేసుకుంటా ఉంది మనుషులకి. ఈ ప్రభు అయినటువంటి యేసు ఏం చేస్తా ఉన్నాడంటే ఈ రోజున మనందరికీ దేవుడిస్తూ ఉన్నటువంటి ప్రమాణము కీర్తన గ్రంథము 109:21 నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపింపుము. దేవుని కృప మన ఎడల, ఆయన రక్షణ రక్త మాంసాలు ఉన్నటువంటి మనకే ఇచ్చిండు. రక్షణ దేవదూతలకు కాదు, మనకే, పాపములో ఉన్నటువంటి మనకి. ఎందుకంటే మనము పాపము ద్వారా మరణం అనేది వచ్చింది. ఈ మరణాన్ని ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే కాల్ చేసి బూడిదకి మార్చి దాన్ని అంతా గాలికి అప్పచెప్తే గాలి కొట్టుకొని పోయింది.
క్రీస్తులో మనకేం జరుగుతా ఉన్నదంటే ఆ మరణం అనేది తీసివేయబడతా ఉంది. ఇక మనం గాలికి కొట్టుకొని పోము ఇక. ఎందుకంటే పాపంలో లేవు కదా. యేసు ప్రభు ఏ రీతిగా చనిపోయి తిరిగి లేచిండో ఆయన యందు మనం ఉన్నట్లయితే మనము విడిపించబడతాం. నన్ను విడిపించయ్యా అని అడుగుతా ఉండదు భక్తుడు దేవుణ్ణి, నన్ను విడిపించని అడుగుతా ఉండదు. ఈ రోజు ఆయన భక్తులందరికీ కూడా ఈ విడిపించేటువంటి సామర్థ్యము ప్రభువైన యేసు యొద్ద ఉన్నది. అందుకే బహుబలముగా దేవుని శిష్యులు సువార్తని, క్రీస్తుని ప్రకటిస్తా ఉన్నారు. ఈ క్రీస్తులో మాత్రమే మరణము నుంచి విడిపించగలిగినటువంటి సామర్థ్యం ఉంది. ఆమె మనల్ని ఆయన విడిపిస్తాం. ఎప్పటికీ మనం జీవించే ఉందాం. ఆయన జీవిస్తా ఉన్నాడు, మనము జీవిద్దాం. ఏమంటారు? ఆయన జీవిస్తా ఉన్నాడు, మనం కూడా జీవిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు గల తండ్రి, ఈ ఉదయ కాలం ముందు మంచి వాక్యాన్ని అనుగ్రహించి ఈ నామమును మా ఎడల మహిమపరుచుకున్నందుకు మొదటిగా మీకు కృతజ్ఞత చెల్లించి మిమ్మల్ని ఘనపరచుచు ఉండగా తండ్రి, ఈ జీవవాక్యము ప్రభువైన యేసును గూర్చినటువంటి పునరుద్ధానమును అనేకులు తండ్రి అంగీకరించి వారు తండ్రి ఈ లోకపు అయా శాపము ఏదైతే ఉందో దాని నుంచి విడిపించబడుటకు మీరు సహాయం చేయమని దయగలిగిన తండ్రి, మీ సహాయము పొందుకొని మేము జీవించుటకు కృప చూపమని మీ దయగలిగినటువంటి పాదముల యొక్క ప్రార్థిస్తూ మీ శక్తి కలిగినటువంటి నామమును బట్టి తండ్రి ఈ మనవులన్నిటినీ మీ కృప కలిగిన పాదముల యొక్క చేర్చి మా రక్షకుడు మా విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి. ఆమేన్. ఆమేన్. సర్వోన్నతుడైన మన ప్రభు కృప నిత్యము మనకు తోడయ్యుండును కాక. ఆమేన్. ఆమేన్.